నోటిఫికేషన్ కు సంబంధించి ఈ రోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫస్ట్ ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది మేము కాబట్టి మాతో చర్చలకు రండి. ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మీరు అప్లికేషన్ ఫీజులు ఏం తీసుకోమన్నారు కాబట్టి అప్లికేషన్ ఫీజు తీసుకోరాదు. మొట్టమొదటిగా వేలకు వేలు విద్యార్థుల నుంచి కలెక్షన్ చేసుకొని కొన్ని కోట్ల స్కామ్ అప్లికేషన్ ఫీజు నుంచే మొదలవుతుంది. ఇంకొకటి ఈవెంట్స్ పెడతానంటే ఈవెంట్స్ ఒకవేళ ఐటు చెక్ చేస్తే డిజిటల్ మాన్యువల్ ముందే క్రియేట్ చేయండి. దీని డిజిటల్ వల్ల ఒక్కొక్క చిన్న మిస్టేక్ వల్ల ఏ ఒక్క పాయింట్ తక్కువ వచ్చినా నాకెక్కడో న్యాయం జరుగుతా అని చెప్పేసి నష్టపోయిన అభ్యర్థి కోర్టులలో కేసులు వేసుకొని అడ్వకేట్ల జేబులు నిండుతున్నాయి, మా జేబులు ఖాళీ అవుతుంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కావాల్సింది నెగిటివ్ మార్క్స్ పెడితే ముందే చెప్పండి. ఇంకొకటి ఏంటంటే మీరు లేనిపోని జీవోలు ఏమైనా తీసుకొచ్చింది ఉంటే విద్యార్థులకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ విద్యార్థులకు కీడు చేసే విధంగా ఉండరాదు. అదే విధంగా ఈ రోజు ఇప్పుడు కూర్చున్న ముఖ్యమంత్రి నారాయణపేట డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో జీవో నెంబర్ 46 వల్ల కేవలం 3% వస్తుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ గుండెమల్లి, కొత్తపల్లి, కోస్గి ఇవన్నీ కూడా నారాయణపేట డిస్ట్రిక్ట్ వస్తాయి. ఒక 3% ఉంటే ఆ 3% లో కాస్ట్ వైజ్ గా డివైడ్ చేస్తే మీకు వచ్చిన ఉద్యోగాలు 100 ఉంటే 3 జాబులు. ఆ 3 జాబులు నువ్వు ఎన్ని కులాలకు వంచుతావు అని చెప్పి నిన్ను అడుగుతున్నా. ఇదే విధంగా ఈ రోజు నిన్ను గెలిపించింది కేవలం నిరుద్యోగులు మాత్రమే. ఆ రోజు ఇదే రియాజ్ సార్ గారు ఇదే బస్సు యాత్ర పెట్టుకొని ఆకసన్న లేడా, నవీన్ పట్నాయక్ లేడా, ఆ నిరుద్యోగ బస్సు యాత్ర పెడితే నీవు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే నేను ఈ సీఎం పీఠ మీద కూర్చున్న పాత్రలో నిరుద్యోగుల పాత్ర ఉందని చెప్పేసి సభా వేదికగా చెప్పినావు కదా అన్నా. మీరు గుర్తుకు రాలేదా? 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాలు కాబట్టి ఒక్క రోజైనా నిరుద్యోగులతో చర్చలకు పిలిచినవా అన్నా? 4000 నిరుద్యోగ భృతి అన్నది హాస్టల్లో ఫీజు గుట్టుకోవడం నెలకు 6000. 2 సంవత్సరాలు దగ్గరకు వస్తుంటే 10 ఒకవేళ 12 అనుకున్నా కూడా 20 నెలలకు లెక్కేసుకున్నా 6000, 60,000 1,20,000 ఖర్చులు పైన అన్నా. మా 4000 నిరుద్యోగ భృతి ఎక్కడుందని చెప్పి అడుగుతున్నా. అదే విధంగా ఈ రోజు డిప్లొమా గానీ, బీటెక్ గానీ, డిగ్రీలు గానీ, పీజీలు గానీ చేసిన వాళ్ళకు స్కాలర్షిప్ లేడున్నా వాళ్ళ అకాడమిక్ ఇయర్ అయిపోతే వాళ్ళ జేబుల నుంచి వసూలు చేసుకుంటున్నారు కాలేజ్ యాజమాన్యం. మరి మీరు ఎందుకు ఇవ్వట్లేదు అన్నా? ఈ రోజు ఉద్యోగాలు ఉన్న వాళ్ళు 58 సంవత్సరాల వరకే చేయలేకపోతున్నారు. 61 సంవత్సరాలకు పెంచే దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళకు కనీసము రిటైర్మెంట్ పింఛన్ లేక మీరు ఏజ్ పెంచుతున్నారు. ఈ రుజుకు చెప్పారా లోపల ఉన్నది? ఈ రోజు వాళ్లకు 61 సంవత్సరాలు చేసే ఆలోచన లేదు. ఇక్కడ యువకులం ఉన్నమే ఈ పోలీస్ బందోబస్తు మీ రాజకీయ నాయకులకే కదా చేసేది, మా కోసం మేము చేసేది. మీకేమన్నా అయితే కదా మీరు సెక్యూరిటీగా ఉండేది. ఈ రోజు ఆ ఆలోచన మీకు లేదా? ప్రతి 2 సంవత్సరాలకు పోలీస్ నోటిఫికేషన్ వస్తాయి. మరి మీరు ఎక్కి 2 సంవత్సరాలు అయిపోతుంది. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిండ్రు కదా నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్. ఆ జాబ్ క్యాలెండర్ ఏదో గెలవాలని చెప్పి ఇచ్చిండ్రు అనుకుందాం. ఇప్పుడు అది లేదు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిండ్రు కామ్మా. మీరు ఏ సంబంధం నోటిఫికేషన్ ఏడుంది? ఇదే ఇందిరా పార్క్ దగ్గర జీవో నెంబర్ 46 గురించి ఇప్పుడు కూర్చున్న ముఖ్యమంత్రి గారు వచ్చి జీవో నెంబర్ 46 మేము అధికారంలోకి వస్తే తొలగిస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు కదన్నా. ఎక్కడ పోయిండ్రు అని చెప్పి అడుగుతున్నాం. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి వెళ్ళినాం కదా. 7.5 మీరు ముఖ్యమంత్రి కావాలన్న కోసము మేము కష్టపడి మీ కోరికలు నెరవేర్చడం. మరి మా కోరికలు ఏడున్నాయన్నా? మా కోరికలను తుంగలో తొక్కిడిస్తారా? ఈ సభా వేదిక నేను ఒకటే చెప్తున్నా, మీరు ప్లేస్ చెప్పినా సరే, డేట్ చెప్పినా సరే, సమయం చెప్పినా సరే మేము సిద్ధం. సచివాలయం సాక్షిగా జీవో నెంబర్ 46 నువ్వు ఏం సమాధానం ఇచ్చాడు? లోపలికి పిలుచుకొని జరసేపు చర్చలు చేసి టీవీ స్క్రోలింగ్ ఇచ్చుకొని ఎక్కడ పోయిందన్న జీవో 46? ఈ జీవో 46 వల్ల ప్రత్యేకంగా నీ నియోజకవర్గంలోనే నష్టపోతున్నారు. ఇది ఒకటి గుర్తుంచుకో. మమ్మల్ని చర్చలకు పిలిపించు. జీవో నోటిఫికేషన్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా లేదని చెప్పేసి మాతోనే చర్చలు జరుపు. మీరు ఏ విధంగా ఇస్తున్నారో కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నా మాకు. ఇంకొకటి ఏంటంటే ఈవి శ్రీనివాసరావుకు మీకున్న సంబంధం ఏంటో తెలియదు కానీ అప్పుడు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఆయనను తొలగించిందంటే ఒక్కరు తొలగించరు. తర్వాత అన్ని శాఖలు మారినాయి కానీ ఈయన శాఖ మాత్రం మారదు. ఇది మరి మీకు లోపల ఉన్న అనుబంధం ఏందో ఒకసారి మాకు కూడా చెప్తే అర్థమవుతుంది. తెలంగాణలో ఉన్నవానికి తెలంగాణ శాఖకు సంబంధించింది ఇయ్యరు, ఆంధ్ర వ్యక్తులకు ఇస్తారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అడుగుతున్నా. ఏమన్నా ఉంటే తెలంగాణకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ తెలంగాణ పిల్లలకు కీలు చేసే విధంగా ఉండరా అన్న. ఇప్పుడు ఏదో బోగస్ సర్టిఫికెట్లు బోనఫైడ్లు పెట్టుకొని వచ్చిండ్రు కదా.
మీరు 6th నుంచి 10th వరకు ఉంటే ఎస్ఎస్సి మెమోలో ఏ స్కూల్లో చదువుకున్నారో స్కూల్ పేరు వస్తుంది. ఆ బోనఫైడ్ కూడా అదే ఉంటది. అక్కడ ఫ్రాడ్ జరగడానికి అవకాశం ఉండదు. మీరు ఏదైతే 1 to 4 అని చూసుకుంటున్నారో అది కౌంట్ కాకుండా చూసుకోండి. ఇది ఒకటి చేయాలని చెప్పి కోరుతున్నా. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అన్న, అయిపోయింది. నల్లగొండకి టైగర్